హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. ముందుగా మీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు టాపిక్స్లోకి కనుక మనం వెళ్తే, మొదటిది పిఎం సూర్య ఘర్. ఇది ఆల్రెడీ గతంలోనే వచ్చినటువంటి ప్రోగ్రామ్. ఏంటంటే సోలార్ రూఫ్టాప్ ప్రోగ్రామ్. దేశంలో గృహాలకు పైన సోలార్ రూఫ్టాప్ పెట్టి ఒక 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చి ఈవెన్ వాళ్ళు తిరిగి గవర్నమెంట్కి ఆ పవర్ని అమ్ముకునేటటువంటి ఒక సదుపాయాన్ని కల్పించారు. సో సోలార్ రూఫ్టాప్స్ మీ అందరికీ తెలిసింది. ఇది ఇప్పుడు 10 లక్షల రూఫ్టాప్ ఇన్స్టలేషన్స్ చేశారట. 10వ తారీఖు మార్చి 2025 కల్లా 10 లక్షల ఇన్స్టలేషన్స్ చేశారు. అలాగే 47 లక్షల మంది అప్లికేషన్స్ వచ్చాయి. 4,700 కోట్ల సబ్సిడీ ఇచ్చారు 6 లక్షల బెనిఫిషరీస్కి. 3 గిగావాట్ల సోలార్ ఎలక్ట్రిసిటీ వచ్చింది. టార్గెట్ 30 గిగావాట్లు చేయాలి 2027కని. అయిపోతుంది, ఏం కాదు. సో స్కీమ్ ఓవర్వ్యూ కనుక మనం చూస్తే, ఇది 2024 ఫిబ్రవరిన స్టార్ట్ చేశారు. అంటే బేర్లీ 1 ఇయర్ అయింది. టార్గెట్ ఏంటి? 1 కోటి కుటుంబాలకు లేదా 1 కోటి గృహాలకు సోలార్ రూఫ్టాప్స్, అంటే ఈ సోలార్ ఎనర్జీ రూఫ్టాప్స్ పెట్టాలనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గుతుంది, క్లీన్ ఎనర్జీ పెరుగుతుంది. దాంతోపాటు ఆత్మనిర్భర్ భారత్ అని అనుకుంటాం కదా మనం. అంటే మన దేశంలోనే తయారు చేసి మన దేశంలోనే వాడుకునేటటువంటి పరిస్థితులు పెరగాలనేది. సో ఫినాన్షియల్ సపోర్ట్ కూడా దీనికి కొలాటరల్ ఫ్రీ లోన్స్ 2 లక్షల రూపాయల వరకు ఇస్తారు. ₹1 వడ్డీ ఉంటుంది. 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఈ యొక్క ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తున్నాయి. సబ్సిడీ స్ట్రక్చర్ని కనుక మీరు చూస్తే, 0 నుంచి 150 యూనిట్లు చేస్తే 1 నుంచి 2 కిలోవాట్ అవుతుంది. అంటే 30,000 నుంచి 60,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. అంటే 0 నుంచి 150 యూనిట్లు 1 నుంచి 2 కిలోవాట్ అంటే ఏంటి? దానికి తగినటువంటి సోలార్ రూఫ్టాప్స్ వస్తాయి, అది దాని అర్థం. 150 నుంచి 300 యూనిట్లు అయితే 60,000 నుంచి 78,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది, 2 నుంచి 3 కిలోవాట్లు. అబవ్ 300 యూనిట్లు అయితే 78,000 సబ్సిడీ వస్తుంది, అబవ్ 3 కిలోవాట్ వస్తుంది అనమాట. సబ్సిడీ ట్రాన్స్ఫర్ నేషనల్ పోర్టల్ ద్వారా 15 రోజుల్లో జరిగిపోతుంది. అయితే ఈ యొక్క స్కీమ్ని వాడుకొని అద్భుతంగా రాణిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవి అని కనుక మీరు చూస్తే, చండీగఢ్, డయ్యూ డామన్ 100% టార్గెట్స్ని రీచ్ అయ్యాయి. బెస్ట్ స్టేట్స్లో రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు కూడా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే రాష్ట్రాలు కూడా. సో అద్భుతంగా ఈ పథకాన్ని వాడుకుంటున్నారు. మీలో కూడా ఎవరన్నా వాడుకోవాలని అనుకుంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. బెనిఫిట్స్ ఏంటి? ఫ్రీ ఎలక్ట్రిసిటీ వస్తుంది హౌస్ హోల్డ్స్కి. అలాగే 75,000 కోట్లు ప్రభుత్వానికి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి లేదా ఇతరత్రకి సంబంధించి 75,000 కోట్ల రూపాయలు సేవ్ అవుతుందట. అలాగే దీనివల్ల ఒక సోలార్ రూఫ్టాప్ ఇన్స్టలేషన్ చేస్తే 100 చెట్లు నాటినట్టుగా సమానం. ఎందుకంటే కార్బన్ ఎమిషన్స్ అంత తగ్గుతాయి కాబట్టి. సో డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అలాగే ఎడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఎందుకంటే సోలార్ రూఫ్టాప్స్ వల్ల ఎక్స్ట్రాగా ఎలక్ట్రిసిటీ కనుక ప్రొడ్యూస్ అయితే దీన్ని డిస్కామ్లు తీసుకుంటే దానికి ఒక మీటర్ ఉంటుంది, దానికి డబ్బులు ఇస్తాయి. కాబట్టి హౌస్ హోల్డ్కి ఇన్కమ్లు కూడా పెరుగుతాయి. 17 లక్షల ఉద్యోగాలు వచ్చాయి మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, ఇన్స్టలేషన్లో కలిపి ఆపరేషన్స్కి సంబంధించి అండ్ మేనేజ్మెంట్. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒకప్పుడు సోలార్ ప్యానెల్స్ ఎక్కువగా మనము అమెరికా లేదని అనుకుంటే చైనా, ఈ 2 దేశాల నుండి మనము తెచ్చుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు మనమే వాటిని సొంతంగా తయారు చేస్తున్నాం. దానికి సంబంధించిన ఇన్వర్టర్స్ కానీ కాంపోనెంట్స్ కానీ వీఆర్ డూయింగ్ ఆన్ అవర్ ఓన్. దీనికి సంబంధించి మోడల్ సోలార్ విలేజ్ కూడా ఒకటి ఉంది. మోడల్ సోలార్ విలేజ్ని ఒకదాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఆ విలేజ్ మొత్తం సోలార్ రూఫ్టాప్స్ ఇన్స్టలేషన్ చేస్తారట. దీన్ని మోడల్ సోలార్ విలేజ్ అని అంటారు. అలాగే 800 కోట్లు ఎలకేట్ కూడా చేశారు రూరల్ ఎనర్జీ సెల్ఫ్ రిలయన్స్ కోసం. అలాగే ఇంపాక్ట్ ఆఫ్ ద స్కీమ్, ఈ మొత్తం స్కీమ్ వల్ల మనకు వచ్చేటటువంటి ప్రభావాలు ఏంటి అంటే, 30 గిగావాట్ల సోలార్ రూఫ్టాప్ కెపాసిటీ క్రియేట్ అవుతుంది 2027కి. 72 మిలియన్ టన్నుల CO2 రిడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ 25 సంవత్సరాల్లో 72 కోట్ల మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి కాకుండా ఉంటుంది లేదా తగ్గుతుంది. అలాగే 1000 బిలియన్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అలాగే రూరల్ అండ్ అర్బన్ హౌస్ హోల్డ్స్కి ఇది మంచి ఎంపవర్మెంట్గా పనికొస్తుంది, ఎందుకంటే పవర్ బిల్స్ తగ్గుతాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా ఈ స్కీమ్కి సంబంధించిన అడ్వాంటేజెస్. ఇక రెండవది, ఇండియన్ రైల్వేస్ జాయిన్స్ మిషన్ అమృత్ సరోవర్. మీ అందరికీ తెలుసు, ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి జనాభాకి సంబంధించి మన నీటి వినియోగం కూడా పెరుగుతోంది. భారతదేశంలో నదులు కూడా ఇంకిపోతున్నాయి. ఆల్రెడీ చాలా నదులను తాగేసాం మనం, సరస్వతి నది ఇట్లాంటి వాటిని. ఇప్పుడు గంగా నది, యమున, వాటిని కూడా కలుషితం చేస్తున్నాం. నదుల నుంచి వచ్చేటటువంటి నీటి కన్నా మన ఇళ్ళ దగ్గర బావులు, చెరువుల నుంచి మనకు వచ్చేటటువంటి త్రాగునీరు ఎక్కువ, అవి కూడా చచ్చిపోతున్నాయి. సో వీటిని కాపాడేందుకు గాను ఒక స్కీములు లాంచ్ చేశారు 2022లో. ఇదేంటంటే ఒక డిస్ట్రిక్ట్కి, అంటే ఒక జిల్లాకి 75 చెరువులు, ఆల్రెడీ చచ్చిపోయిన చెరువుల్ని రెజ్యుమినేట్ చేయాలి. ఎందుకు? వాటర్ స్కేర్సిటీ నుంచి కాపాడడానికి కోసం. ప్రోగ్రెస్ ఏంటంటే ఇప్పటి వరకు 68,000 చెరువుల్ని పూడికి తీసి ఇంకొకలాగా బాగు చేసి అక్టోబర్ 2024 వరకు మొత్తానికి కాపాడారు. ఫేజ్ 2లో
వాతావరణ మార్పులు వచ్చినప్పటికీ కూడా వీటిని ఎలా కాపాడాలి అనేటటువంటి అంశాన్ని కమ్యూనిటీ పార్టిసిపేషన్తో చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్పంచుకుంటుంది. అంటే ఇండియన్ రైల్వేస్ కూడా ఆ పాండ్స్ ఏవైతే, ఆ చెరువులు ఏవైతే ఉన్నాయో అక్కడ పూడిక తీయడాలు, అలాగే కొత్త కొత్త ఈ చెరువుల్ని తవ్వించడాలు, దాంతోపాటుగా రైల్వే లైన్స్కి దగ్గరలో ఈ యొక్క వాటర్ని తీసుకురావడాలు, ఎందుకంటే రైల్వేస్లో కూడా మనం వాటర్ని యూజ్ చేస్తాం కదా. సో అలా ఈ యొక్క అమృత్ సరోవర్ అనేటటువంటి ప్రోగ్రాంలో పాల్పంచుకుంటుంది. సో ఎక్స్కవేట్ చేసింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు తవ్వామనుకోండి, అందులో మట్టి వస్తుందా, ఈ మట్టిని ఏం చేస్తారంటే రైల్వేస్కి వాడేటటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీకు రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయనుకోండి, నేలకు సమాంతరంగా ట్రైన్ రాదు, దాన్ని కొంచెం ఎత్తులో పెడతారు. వాటర్ అది వచ్చినా కూడా ఇబ్బంది అది కలగకుండా ట్రైన్ అనేది కొంచెం ఎత్తులో ప్రయాణించేటట్టు పెడతారు. దానికి ఎంబాంక్మెంట్స్ కడతారు, దానికి ఈ మట్టిని వాడతారు. ఈ కొలాబరేషన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీతో రైల్వే మినిస్ట్రీ, ఆ రాష్ట్ర జిల్లా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మున్సిపాలిటీతో కూడా టైఅప్ అవుతుంది. టార్గెట్ ఎప్పుడు ఆగస్టు 15, 2025 ఈ సంవత్సరమే టార్గెట్ పెట్టుకున్నారు. బెనిఫిట్స్ ఏంటంటే దీనివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పెరుగుతుంది, వాటర్ అవైలబిలిటీ పెరుగుతుంది, భూగర్భ జలాలు మళ్ళీ కూడా పెరుగుతాయి. అలాగే క్లైమేట్ రెసిలియన్స్, వాతావరణ మార్పులు వచ్చినప్పటికీ కూడా నీటి ఎద్దడి పరిస్థితులు భారతదేశానికి రాకుండా తగ్గుతాయి. అలాగే సాయిల్ డిస్పోజల్ ఇష్యూస్, అంటే ఎక్కువగా ఈ యొక్క రైల్వేస్ ఇలాంటి వాటికి ఈ ఎంబాంక్మెంట్స్ కట్టడానికి ఎక్కడెక్కడ నుంచో మట్టి తవ్వకాలు చేయాల్సి వస్తుంది. అది అక్కర్ లేకుండా ఇక్కడ తవ్విన మట్టినే వాడుకునేటటువంటి అవకాశం రెండు దొరుకుతాయి. అలాగే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడం వలన ఒక డిపార్ట్మెంట్ మరొక డిపార్ట్మెంట్తో సహకారంతో ఇలాంటి వాటిని ముందుకు తీసుకెళ్ళడం వస్తుంది. సాధారణంగా ప్రభుత్వంలో ఏ రెండు డిపార్ట్మెంట్లకి పడదు. రైల్వే డిపార్ట్మెంట్ నువ్వెంత అంటాడు, రూరల్ డెవలప్మెంట్ వాడేమో నువ్వెంత అని అంటాడు. ఇలా కాకుండా అందరూ కలిసి పనిచేసేటటువంటి ఒక స్వభావం అనేది వస్తుంది. అలాగే లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్, అంటే ఎప్పుడైతే మనము ప్రజల్ని ఇందులో భాగస్వాములు చేస్తామో దీర్ఘకాలికంగా వీటి మెయింటెనెన్స్ వీటిని కూడా మనం చేయగలుగుతాం. ప్రజలేనండి ఏది చేయాలన్నా, ప్రభుత్వం ఒక్కటే చేయలేదు. స్వచ్ఛ భారత్ మనం మొత్తం ఏమో చెత్త వేసేసి ప్రభుత్వాన్ని క్లీన్ చేయమన్నా ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మన చెత్త వేయకుండా ఉంటే అప్పుడు ప్రభుత్వం ఇంకా ఏమైనా బెటర్గా చేయగలరు. సో ఎనీథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ ప్రజలే, ఎనీథింగ్ బ్యాడ్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ అది కూడా ప్రజలే. సో ప్రజల్ని తిట్టుకోవాలి మనం. ఇక మూడోది స్టార్లింక్, ఎలన్ మస్క్ స్టార్ట్ చేసినటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇది ఏంటంటే బేసికల్గా ఇంటర్నెట్ సౌకర్యాలను అందించడానికి ఎలన్ మస్క్ ఏం చేశాడంటే భూమి చుట్టూ కొన్ని ఉపగ్రహాలను చేర్చాడు. ఈ ఉపగ్రహాలన్నింటినీ ఏం చేశాడంటే లింక్ చేశాడు. లింక్ చేసి దాని నుంచి మీరు ఏ మారుమూలనున్న భూమిపైన దాని నుంచి మీకు ఇంటర్నెట్ వచ్చేటట్టుగా ఇస్తాడు. దానికి ఒక డిష్ యాంటెనా ఇస్తాడు మీకు. అయితే దీని స్పీడు 5G కన్నా వేగంగా ఏం రాదు కానీ బట్ పర్వాలేదు, ఒక 120, 150 ఇప్పుడైతే 300, 400 Mbps వరకు కూడా స్పీడ్ వస్తుంది. దీనికి సంబంధించి శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ని స్పేస్ ఎక్స్ అనేటటువంటి సంస్థ ఎలన్ మస్క్ లాంచ్ చేశారు 2019లో. 42,000 లోయర్ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ని 547 కిలోమీటర్ల భూమి నుంచి పైకి ఉంటుంది అది, ఆ శాటిలైట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు 2024 వరకు 7,000 శాటిలైట్స్ని పంపించారు. 46 లక్షల మంది ఇప్పటి వరకు 100కు పైగా దేశాలు ఈ స్టార్లింక్ ప్రాజెక్ట్ను వాడుతున్నారు. అయితే 2022 ఆ ప్రాంతంలో భారతదేశం ఈ స్టార్లింక్ ప్రాజెక్ట్ని అలౌ చేయలేదు. కానీ ఇప్పుడు ఎయిర్టెల్, రిలయన్స్ వాళ్ళు స్పేస్ ఎక్స్ స్టార్లింక్ ప్రాజెక్ట్తో సెపరేట్ లింక్స్ పెట్టుకున్నారు. సెక్యూరిటీ క్లియరెన్సెస్ వచ్చాయి ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి. ఇదేంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ని రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్లో ఈ ఇంటర్నెట్ సౌకర్యాలను అందించడానికి చూస్తున్నారు. అయితే స్టార్లింక్ డైరెక్ట్గా మన దేశంలో ఇంటర్నెట్లో అమ్మడానికి ఉండదు. కేవలం స్టార్లింక్ వాళ్ళ ద్వారా జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు మాత్రమే దీన్ని అమ్ముతారు. చూడండి ఎంత అన్యాయమో. ఎందుకంటే ప్రభుత్వానికి మరి కమిషన్ రాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నా దగ్గర స్టార్లింక్ ప్రాజెక్ట్ కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయనుకోండి ఉదాహరణకి, పోనీ మీరైనా నేనైనా ఎవరైనా. సో మనం డైరెక్ట్గా స్టార్లింక్ దగ్గర కొనుక్కుంటే మన భారత ప్రభుత్వానికి ఏం పన్ను కట్టక్కర్లేదు. అందుకని చెప్పి దీన్ని అలౌ చేయలేదు భారత ప్రభుత్వం. అంటే ప్రభుత్వానికి పన్ను కడితేనే వాళ్ళకి ఏదైనా కలిసి వస్తుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ని ప్రభుత్వాలకు అతీతంగా తయారు చేస్తారు ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు. ఆయన ఐడియాలజీయే అది. అసలు ప్రభుత్వాలు మనం కష్టపడిన పన్నును తీసేసుకుంటున్నాయి, ఇంత పన్ను పోకూడదు, అందుకని ప్రభుత్వాన్ని ఎలిమినేట్ చేద్దాం అన్నాడు ఆయన ఒకసారి. సో కాబట్టి అట్లా స్టార్లింక్ మన దేశానికి వస్తే ఒకటి ఈ సమస్య, రెండోది ఏంటంటే ఈ టెర్రరిస్టులు వీళ్ళు కూడా ప్రభుత్వాన్ని కళ్ళు కప్పి ఇంటర్నెట్ని వాడచ్చు, అది కూడా సమస్య. సో కాబట్టి ఇవన్నీ జరగకూడదని చెప్పి ఈ యొక్క ప్రాజెక్ట్ని ఆపారు. బట్ ఇప్పుడు ఎయిర్టెల్, జియో వాళ్ళు దీన్ని టైఅప్ అయ్యి రూరల్ ఏరియాస్లో ఈ ప్రాజెక్ట్ని యూజ్ చేయాలని అనుకుంటున్నారు. స్టార్లింక్ ఎలా ఉంటుందంటే యూజర్ మన దగ్గర ఒక డివైస్ ఉంటుంది, ఇది సిగ్నల్స్ పంపిస్తుంది శాటిలైట్స్కి. సో ఆ శాటిలైట్స్ గ్రౌండ్ స్టేషన్ ద్వారా మనకి ఇంటర్నెట్ సౌకర్యాలను అందిస్తుంది.
సో డేటా శాటిలైట్ ద్వారా వెనక్కి వస్తుంది. యూజర్ మోడర్న్ డిష్ ఒకటి ఉంటుంది, మన ఇంటి పైన డిష్ పెట్టుకుంటా ఆ డిష్ యాంటెన్నా ద్వారా మనకి ఇంటర్నెట్ సర్వీస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ లైక్ ఈ కేబుల్ డిష్లు ఉంటాయి కదా, సేమ్ అలాగనే. సో కేబుల్స్, ఫైబర్స్, ఫోన్ లైన్స్ ఏం అవసరం లేదు, మొత్తం వైర్లెస్ ఇది. సో ఇంటర్నెట్ స్పీడ్ కూడా 220 MBPS వరకు అమెరికాలో వస్తుంది. కాస్ట్ ఎంత అవుతుందంటే స్టాండర్డ్ సర్వీసు చాలా ఎక్కువ, $120 ఒక నెలకి అమెరికాలో. ఇది అంటే $120 ఇండియాలో లెక్కేసుకోండి, ఇంటూ 80 రూపాయలు వేసుకోండి, 12 ఎంత 96, 9600 అవుతుంది. మేము 299 రూపాయలు పెట్టుకుంటే 5G విత్ 500 MBPS స్పీడు పర్ డే 2 GB అంటే 60 GB ఇంటర్నెట్ వస్తుంది. ఎందుకండి చాలా ఎక్కువ కదా, 9600. అయితే ఎవరు పెట్టుకుంటారు ఇది? ఏవైనా కంపెనీలు కానీ, లేదా అడవుల్లో ఎక్కడైనా ఇంటర్నెట్ సౌకర్యాలు దొరకలేని అవకాశాలు ఉంటాయి, ఏమైనా హోటల్స్ ఇట్లాంటివి, అక్కడ పెడతారు. నెలకి 10,000 ఇంటర్నెట్కి పెట్టేంత కెపాసిటీ ఉందా భారతదేశంలో? అది ఇబ్బంది. అలాగే $349 ఎక్విప్మెంట్కి కట్టాలి. మొబైల్ ప్లాన్స్ దీనికన్నా చీపరు. సో కనెక్టివిటీ, డిజిటల్ ఇంక్లూజన్స్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. అయితే స్టార్లింక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చాలామంది GSMA ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 67 కోట్ల మందికి దాదాపుగా ఇంటర్నెట్ సౌకర్యాలు లేవట. స్టార్లింక్ వీళ్ళందరినీ కూడా కనెక్ట్ చేయగలుగుతుంది. అంటే ఎక్కువగా కొండ ప్రాంతాల్లోని లేదా అటవీ ప్రాంతాల్లో బ్రతికేటటువంటి వ్యక్తులకి మనం ఇంటర్నెట్ లైన్ చేయడం కుదరదు. సో అట్లాంటి చోట్ల ఈ ప్రాజెక్ట్ను వాడచ్చు. భారతీయ ఎయిర్టెల్ ఏమంటుందంటే నేషన్ వైడ్ కనెక్టివిటీ, డిజిటల్ ఇంక్లూజన్కి ఈ ప్రాజెక్ట్ని మేము యూజ్ చేస్తామని చెప్తుంది. సేమ్ థింగ్ సెట్ బై జియో ఆల్సో. 4th పాయింట్, సాయిల్ ఫర్టిలిటీ మ్యాపింగ్. అంటే భారతదేశంలో ఖచ్చితంగా ఫర్టిలైజర్స్ వాడకం వల్ల, క్రిమి సంహారకాల వాడకం వల్ల, ఒక రకంగా చెప్పాలంటే గ్రీన్ రెవల్యూషన్ కారణంగా. గ్రీన్ రెవల్యూషన్ అంటే మళ్ళీ నేను స్వామినాథన్ గారిని అంటున్నాను అని అనుకోకండి, ఆయన చెప్పింది ఏం పాటించట్ల మనం. ఆయన ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్కి ఒక పద్ధతి చెప్పాడు, ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ 2.0 కూడా చెప్పారు, అది మనం పాటించట్లేదు. అధికంగా ఎరువులు, క్రిమి సంహారక మందులు, పెస్టిసైడ్స్ వీటిని వాడేస్తున్నాం. వీటి కారణంగా ఏమైందంటే భూమి తాలూకా సారం కోల్పోయింది. ఈ సారాన్ని అసలు ఎంత ఉంది ఎక్కడెక్కడ అనేది, మీరు ఇప్పుడు పంజాబ్ ఉంది, ఒకప్పుడు పంజాబ్లో మీరు ఇట్లా ఒక చిన్న గొయ్యి తవ్వితే నీళ్ళు వచ్చాయి చేతి లోతులో. ఇప్పుడు 1000 అడుగులు 800 అడుగులు తవ్వితే తప్ప నీరు రావట్లేదు. మొత్తం ఫర్టిలైజర్లు కొట్టేసి విపరీతంగా వాడేస్తున్నారు దాన్ని. సో చాలా విపరీతంగా ఫర్టిలైజర్స్ని వాడుతున్నారు. సో ఇలాంటి కారణాల వల్ల భూమి సారాన్ని కోల్పోతుంది. దీనికి ఒక మ్యాపింగ్ గీశారు ఇప్పుడు. సాయిల్ అండ్ ల్యాండ్ సర్వే ఆఫ్ ఇండియా, స్లుసి అని అంటారు షార్ట్కట్లో. వీళ్ళు ఒక ప్రాజెక్ట్ చేశారు. అదేంటంటే సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్ చేయాలంటే ముందు సర్వే చేయాలి కదా. సో కాబట్టి సాయిల్ ఫర్టిలిటీ మ్యాపింగ్ చేశారు డిజిటల్ పద్ధతిలో. ఈ ప్రాజెక్ట్లో జియో స్పేషియల్ టెక్నిక్స్ వాడారు. అంటే శాటిలైట్ ఇమేజెస్ ఇవి తీసుకోవడం, అలాగే సాయిల్ హెల్త్ కార్డ్ డేటా ఫార్మర్స్కి ఇచ్చిన గవర్నమెంట్ డేటాలో ఉంటుంది. ఈ డేటాని చాలా ఎగ్జాక్ట్ సాయిల్ ఇన్ఫర్మేషన్తో యూస్ చేశారు. 351 విలేజ్లు మహారాష్ట్రలో ఆల్రెడీ మ్యాపింగ్ జరిగింది. సో దీని కారణంగా మనం ఆ యొక్క ప్రాంతాల్లో ఎలా ఈ యొక్క ఫర్టిలిటీ, భూసారం అనేటటువంటిది ఉంది, ఒకవేళ బాగోకపోతే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది మీకు తెలిసిందే. సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఇదేంటంటే రైతుకి ఆ యొక్క అతను పండించేటటువంటి భూమిలో మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ ఎట్లా ఉన్నాయని చెప్తారు. సాధారణంగా నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, సల్ఫర్ ఇవన్నీ మ్యాక్రో న్యూట్రియన్స్, ఇంకా జింక్, ఐరన్ ఇవన్నీ మైక్రో న్యూట్రియన్స్. అంటే అవి ఏ మోతాదులో ఉండాలి, ఏ మోతాదులో ఉన్నాయి, ఇది చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే దానికి రికమెండేషన్స్ కూడా ఇస్తారు. అంటే ఏ మోతాదులో ఉంటే మీరు ఎంత ఎరువులు వేయాలి, క్రిమి సంహారక మందులు ఎట్లా కొట్టాలా, ఇవన్నీ చెప్తారనమాట. సో అదే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. సో జియోస్పేషియల్ టెక్నిక్స్ అంటే ఏంటంటే బేసికల్గా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటి ద్వారా మ్యాప్ని క్రియేట్ చేస్తున్నారు. సాయిల్ శాంపుల్స్ని pH కోసం, అంటే ఎసిడిటీ, ఆల్కలినిటీ ఆఫ్ ద సాయిల్ టెస్ట్ చేయడానికి, అలాగే ఇంకా ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఆర్గానిక్, కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇందా చెప్పాను కదా, ఈ యొక్క మోతాదులు ఎంత ఉన్నాయని చెప్పడానికి. అలాగే శాంపిల్స్ని జియో కోడ్ చేస్తారు. జియో కోడ్ అంటే ఇప్పుడు మనం ఎట్లయితే మ్యాప్ ఓపెన్ చేసి కొడతామో, వాళ్ళ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి పలానా ఏరియా కొడితే అక్కడ సాయిల్ ఎట్లా ఉంది, ఎటువంటి స్థితిలో ఉందనే చెప్పేస్తుంది. అదే జియో కోడెడ్ విత్ GPS. దానికి కొన్ని QR కోడ్స్ ఇస్తారు యాక్యురేట్ ట్రాకింగ్ కోసం. సో ఇవన్నీ కూడా జియోస్పేషియల్ టెక్నిక్స్ని వాడారు. దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే, ఏ ప్రాంతంలో మనకి ఎట్లాంటి న్యూట్రియంట్ అవైలబిలిటీ కావాలి, నైట్రోజన్ ఎక్కువ వేయాలా, ఫాస్ఫరస్ ఎక్కువ వేయాలా, పొటాషియం ఎక్కువ వేయాలా, జింక్ వేయాలా, ఇలాంటివి తెలుస్తుంది. దీనివల్ల భూసారాన్ని మనం కాపాడుకోగలుగుతాం. భూసారం ఎప్పుడైతే కోల్పోయిందో మనందరం సర్దుకోవచ్చు, ఇంకా దుకాణం ఇక్కడ నుంచి వేరే ప్లానెట్స్కి వెళ్ళొచ్చు, ఇంకా లేదు కాబట్టి గోవిందా.
సో దీనివల్ల ఇన్పుట్ కాస్ట్లు కూడా తగ్గుతాయి రైతులకి. అంటే ఊరికినే ఎరువులు అది వేయకుండా ఎంత మోతాదులో వేయాలో కనుక తగ్గిస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడైతే తెలిసిందో దాని ఖర్చులు తగ్గుతాయి కదా. అలాగే సస్టైనబుల్ ఫార్మింగ్ మనం ఎప్పుడూ చెప్పుకునేదే, సుస్థిరమైన వ్యవసాయం చేయడానికి ఇట్లాంటివి పద్ధతులు శరవేగంగా చేయాలి, ఇంకా స్లోగా చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి అంశాలు. సో దీనికి సంబంధించి యాక్సెసిబిలిటీ అండ్ ఛాలెంజెస్ ఏంటంటే, ఫార్మర్ ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ని ఆన్లైన్ పోర్టల్ ద్వారా పొందొచ్చు. అలాగే రిమోట్ ఏరియాస్, బాగా సుదూరమైనటువంటి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కొన్ని టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటాయి మ్యాపింగ్ చేయడానికి. ఎందుకంటే చెట్లు అడ్డు వస్తాయి, సాయిల్ మ్యాపింగ్ చేయాలంటే అక్కడికి వెళ్ళి శాంపిల్స్ తీసుకోవాలా, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళడం కష్టం, ఇది ఒకటి ఉంది. అలాగే విలేజ్ లెవెల్ మినీ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ అనేటటువంటివి సెటప్ చేస్తే ఆల్ ఏరియాస్ ఇన్ ఇండియా, ఎందుకంటే భారతదేశంలో దాదాపుగా 6 లక్షలకు పైగా విలేజ్లు ఉన్నాయి. సో ఈ ప్రాంతాలన్నింటిలోని చేయాలంటే టైం పడుతుంది. అలాగే సాయిల్ డిగ్రేడేషన్, ఈ మధ్య భూమి తన సారాన్ని కోల్పోతుంది, అసలు సాయిల్ పూర్తిగా డిగ్రేడ్ అయిపోతుంది. సో దీనివల్ల మనము సాయిల్ డిగ్రేడేషన్ ఐడెంటిఫై చేయాలంటే ఈ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ తగ్గించడానికి. సింపుల్ అండి, మనందరిలో కూడా ఏదైనా ఒంట్లో నలతగా ఉందనుకోండి, డాక్టర్ టెస్టులు రాస్తాడా, ఇవి కూడా టెస్టులు లాంటివి. సో సాయిల్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ ద్వారా మనము ఎక్కడెక్కడ సాయిల్కి కస్టమైజ్డ్ మోడల్లో రికమెండేషన్స్ ఇవ్వచ్చు. అంటే ఇంకో మీకు నైట్రోజన్ తగ్గింది, నైట్రోజన్ వేయండి, మీకు ఫాస్ఫరస్ తగ్గింది, ఫాస్ఫరస్ వేయండి, మీకు అన్నీ బాగానే ఉన్నాయి, మీరు అసలు ఎరువులు వాడక్కర్లేదు, ఇట్లా ప్రతి రైతుకి ప్రతి ప్రాంతంలో చెప్పగలుగుతాం. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, సస్టైనబుల్ ఫార్మింగ్ ఇవన్నీ పెరుగుతాయి. అంటే వ్యవసాయంలో ఉత్పాదకత పెరుగుతుంది, 1 ఎకరాలో 50 బస్తాలు పండే చోట 60 బస్తాలు పండుతుంది, సుస్థిరంగా మనం వ్యవసాయాన్ని చేసేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి ఇండియన్ అగ్రికల్చర్కి దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు భవిష్యత్తులో ఏంటంటే, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, అంటే ఎక్కడెక్కడ ఏ పోషకాలు తగ్గాయో భూమిలో తెలుస్తుంది, దానివల్ల కరెక్ట్ పద్ధతిలో ఎరువులు వాడడం అనేది చెప్పగలుగుతాం. అలాగే ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్, పర్యావరణాన్ని మనం ఆపచ్చు, అధికంగా ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. ఇది అన్ని రాష్ట్రాల్లోని కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఉంటుంది. సో దీనివల్ల ప్రభుత్వం ఈ యొక్క సుస్థిరమైన వ్యవసాయము, ఉత్పాదకత ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టగలుగుతుంది. ఇంకా 5th థింగ్ మనందరికీ తెలిసిందే, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. అంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ మంచి గాలి ఉంది, సిటీలో సచ్చినా లేదు, పల్లెటూరులోనే ఉంది, కానీ మనం పల్లెటూరులో బ్రతకలేకపోతున్నాము. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటున్నాయి. సో పట్టణాల్లోనే బ్రతకాలి, పట్టణాలు అంటే గొట్టం పెట్టుకొని పీల్చుకోవాలి గాలి, అలా ఉంది పరిస్థితి. సో ఇందులో ఇండియాకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాం. 7th యాన్యువల్ రిపోర్ట్ వచ్చింది, ఐక్యూ ఎయిర్ అనేటటువంటి సంస్థ. దీని ఏంటంటే ప్రపంచంలో ఈ యొక్క గాలిలో క్వాలిటీ, నాణ్యత ఎలా ఉందనే చెక్ చేస్తారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ PM 2.5 గైడ్లైన్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటే డయామీటర్ 2.5 మిల్లీమీటర్లు ఉన్నటువంటి ధూళి కణాలు, వీటిని బట్టే ఎంత కాలుష్యమైంది ఇలాంటివి లెక్క కడతారనమాట. 7 దేశాలు మనకి ఇక్కడ ఇచ్చారు. మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్, అంటే చాలా చండాలంగా అసలు గాలి కలుషితమైనటువంటి దేశాలు ఇవి. బాగున్నటువంటి దేశాలు ఇవి. ఆస్ట్రేలియాలో బాగుంది, ఎందుకు బాగోదు, ఈడ్చి కొడితే 2.8 కోట్ల జనాభా ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం. ప్రాంతమేమో మన దేశం కన్నా పెద్దది. ఇంకా బహామాస్, బార్బడోస్, ఎస్టోనియా, ఐస్లాండ్, న్యూజిలాండ్, అది అసలు ఎక్కడుందో కూడా తెలియదు నాకు కూడా. సో గ్రెనిడా అన్నాడు కదా, ఐస్లాండ్ తెలిసిందే మనకి, న్యూజిలాండ్, ఈ ప్రాంతాల్లో జనాభాలు తక్కువ ఉన్నాయి కాబట్టి అద్భుతమైన గాలి ఉంటుంది. చాలా చండాలంగా ఈ గాలి ఉన్నటువంటి ప్రాంతాలు చాద్, ఆఫ్రికాలో ఉంటుంది, మన పక్కనే. హ్యాపీ మనకి, మనల్ని ఏం కదా. కింద పాకిస్తాన్, ఇంకా హ్యాపీ, అంటే మనకన్నా పైన ఉన్నారు వాళ్ళు, అంతే తప్ప మనం కింద ఉన్నాం, మనం కూడా ఈ లిస్టులో ఉన్నామని ఫీల్ అవ్వం మనం. అంటే టాప్ 5లో మనం కూడా ఉన్నామని ఫీలింగ్ లేదు, మన పైన వీడు ఉన్నాడు, అది మన హ్యాపీనెస్. సో భారతదేశంలో ఎందుకు అంటే దేశం పెద్దది, 140 కోట్ల మంది జనాభా, ఎవ్వడికి రెస్పాన్సిబిలిటీ లేదు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నన్ను కలిపేది చెప్పుకుంటున్నాను. ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా చెత్త బయట వేయకూడదు అనేటటువంటి ఇంగిత జ్ఞానం మన దేశంలో ప్రజలకి చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే, ఒకప్పుడు స్వచ్ఛ భారత్ అని ఒకటి తీసుకొచ్చి టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి టాయిలెట్లు కట్టించడం కాకుండా టాయిలెట్లు వాడేటప్పుడు డోర్ వేసుకోండి అని కూడా గవర్నమెంట్ చెప్పాలండి. అమితాబ్ బచ్చన్ వచ్చి దర్వాజా బంద్ క్యాంపెయిన్ అని చెప్పినాడు ఆయన. అరే టాయిలెట్స్కి వెళ్ళేటప్పుడు డోర్ క్లోజ్ చేయడం మినిమం కామన్ సెన్స్, అది దానికి కూడా చెప్పాలా. సౌత్ ఇండియా చాలా బెటరు, ఇది నార్త్ ఇండియాకి సంబంధించి దర్వాజా బంద్ క్యాంపెయిన్, వీఆర్ మచ్ బెటర్ దెన్ దాట్. వాళ్ళు ఇంకా మళ్ళీ బాలీవుడ్, టాలీవుడ్ అంటున్నారు వాళ్ళు. సో మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో అద్భుతంగా మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇండియాలో తెలిసిందే, పెద్ద చెప్పక్కర్లేదు, ఢిల్లీ. మీరు అలా వెళ్తే ఇలా పోతారు, అలా ఉంటుంది అక్కడ. ఎందుకంటే నేను 4 ఏళ్ళు ఉన్నాను ఢిల్లీలో. సో అప్పుడే నాకు సైనస్ ప్రాబ్లం వచ్చింది విపరీతంగా, అసలు విపరీతమైన పొల్యూషన్. చలికాలంలో అయితే అసలు సూర్యుడు ఎప్పుడో మధ్యాహ్నం 1 గంటకి 2కి ఆయన నిద్రలేచి వస్తాడు.
సో అప్పటి వరకు మొత్తం పొల్యూటెడ్గానే ఉంటుంది సిటీ అంతా. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పాపులేషన్. ఎందుకంటే ఢిల్లీలో ఇప్పుడు 3 కోట్ల జనాభా ఉంది. అలాగే దీంతోపాటు మోస్ట్ పొల్యూటెడ్ మెట్రోపాలిటన్ ఏరియా అస్సాంలో ఉన్నటువంటి బైర్న్హాత్ అనేటటువంటి ప్రాంతం. అలాగే క్లీనెస్ట్ రీజియన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఓషనియా, అంటే సముద్రాలే చాలా అద్భుతంగా ఉన్నాయి. మనందరం కూడా సముద్రాల్లోకి వెళ్ళి జాగ్రత్తగా బ్రతుకుతాం. సో ఇక 4th కాన్సెప్ట్ వచ్చేసి మైసిలినియం బ్రిక్స్. అంటే మీ అందరికీ నార్మల్గా ఇటుకలు తెలుసు, ఈయన కొత్త కొత్త ఇటుకలని అనుకోమాకండి. అంటే ఇప్పుడున్నటువంటి ఇటుకల వల్ల కొంత కర్బన ఉద్గారాలు లేదా వేడి పెరిగేటటువంటి అవకాశం ఉంది. వీటికి ఒక ఆల్టర్నేటివ్ తీసుకొచ్చారు, అదే మైసిలినియం బ్రిక్. ఇంకా ఇట్లా ఉంటాయి ఆ ఇటుకలు. ఇది ఏంటంటే బేసికల్గా ఎకో ఫ్రెండ్లీ, అంటే ఏ మాత్రము పర్యావరణానికి ఇబ్బంది కలిగించవు. ఇవి మైసిలియన్ అనేటటువంటి ఒక ఫంగస్తో తయారు చేశారు. ఇందులో ఏంటంటే ఇది ఫైర్ రెసిస్టెంట్, అంటే అంటుకోదు. అలాగే ఇన్సులేటింగ్, హీట్ రాదు. అలాగే లైట్ వెయిట్, బరువు ఉండదు. అలాగే సస్టైనబిలిటీ, కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. అలాగే ఇది కాంక్రీట్ అయితే ఇందులో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇదేంటంటే కాంక్రీట్ కన్నా ఇది వీక్, కాబట్టి దీన్ని ఎవడు ఇండియాలో వాడడం. ఎందుకంటే ఇండియాలో కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా సేఫ్గా ఉండాలని ఫీల్ అవుతాం. అందుకే ప్రపంచ దేశాలతో మీకు చెక్కలతోని వీటితో నిర్మాణాలు ఉంటాయి, భారతదేశంలో ఉండవు. మొత్తం కాంక్రీటే ఫాలో అవుతారు. ఎందుకంటే మన వాళ్ళు ఒకసారి ఇల్లు కట్టినామంటే 100 ఏళ్ళు ఉండాలని ఫీల్ అవుతాం. సో కాబట్టి ఇది కాంక్రీట్, బ్రిక్, స్టీల్ వీటితో పోలిస్తే ఇట్ ఈస్ వీకర్ దెన్ కాంక్రీట్. అలాగే హై ప్రొడక్షన్ కాస్ట్, ఎక్కువ ఖర్చు ఉంది. మాయిశ్చర్ డ్యామేజ్కి కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తాత్కాలికమైన నిర్మాణాలు తప్ప పర్మనెంట్ నిర్మాణాలు దీంతో చేయరు, కానీ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది ఈరోజు క్లాస్ ఫ్రమ్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ అండ్ PIB. సో థ్యాంక్ యూ మరొకసారి. ఫర్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ హోలీ. విల్ మీట్ టుమారో.